మేల్ అనేది హెల్తీగా ఉండి జంప్గా ఉండి మనకు పొడవు ఉండాలి, హైట్ ఉండాలి. అలాంటి మేల్ తీసుకుంటే ఏమవుతుందంటే అలాంటి పిల్లలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అదే చిన్నగా పొట్టి పోతులు పెట్టుకుంటే అవి క్రాస్ చేసిన పిల్లలు చిన్నగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఎత్తు పొడవు ఉన్న పోతు తీసుకోవాలి. ఇంకోటి టెస్టిస్ అనేది పైన ఉండాలన్నమాట, కింద జారి ఉండొద్దు. జారి ఉంటే కూడా అది బ్రీడ్ చేసినా మనకు బ్రీడింగ్కి పనిచేయదు. కాబట్టి మంచిగా అవి జాగ్రత్తలు ఒకటి చూసి తీసుకోవాలన్నమాట. మినిమం 2 years 3 years ఏజ్ ఉన్న పోతు తీసుకోవాలి. అంటే ఇప్పుడు సంవత్సరానికి 2 పండ్లు వస్తాయి. 4 పండ్లు 6 పండ్ల మీద ఉన్న పోతు తీసుకుంటే మనకు 20 to 25 ఫీమేల్స్కి క్రాస్ చేస్తుంది అనమాట. అదే మీరు 1 year 1.5 year తీసుకుంటే అది 5 వాటికో 6 వాటికో పనిచేస్తుంది, కానీ అన్నిటికీ పనిచేయదు. కాబట్టి హెల్దీ మనకు పిల్లలు రావాలంటే మినిమం 2 years 3 years ఉన్న పోతుని తీసుకోవాలి మనం బ్రీడింగ్లో పెట్టేటప్పుడు. 99% అయితే మేల్స్ అయితే అన్ని బ్రీడర్సే క్వాలిటీలో ఉంటాయి, అంటే క్రాస్ చేసేవి ఉంటాయి. కాకపోతే కొంతమంది ఏం చేస్తారంటే ఆ టెస్టిస్ అనేది తీసేసి ఉంటారు. అవి కూడా తెచ్చి మనం మార్కెట్లో అమ్ముతారు. వాళ్ళకు తెలియకుండా మనకు ఇచ్చే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు బ్రీడర్ లాగా తీసుకునే. కాకపోతే టెస్టిస్ అనేది దానికి చిన్నగా ఉంటాయి చూడడానికి. ఇంకోటి అది రోషంలో ఉండదు. ఇప్పుడు ఇది ఎంత యాక్టివ్గా ఉంటుందో అది యాక్టివ్గా ఉండవు. ఆ విధంగా కూడా మనం చూసి గుర్తుపట్టవచ్చు. మేకల్లో కూడా సేమ్ అన్నమాట. మనం చూడంగానే కొంచెం డిఫరెంట్ కనిపిస్తుంది. పోతుల్లో అంత డిఫరెంట్ కనిపించకపోవచ్చు, కానీ మేకలు అయితే 100% అది మేకలాగే కనిపిస్తుంది అన్నమాట. ముఖం కూడా చిన్నగా అయిపోతుంది. ఏదైతే మనకు మేల్ బ్రీడర్ ఉంటుందో దాని క్వాలిటీ వేరే ఉంటుంది. ఆ విధంగా మనం ఎప్పుడైతే ఎక్స్పీరియన్స్ అవుతుందో అప్పుడే మనకు అర్థమవుతుంది అనమాట. కాకపోతే చూడాలంటే మీకు ఎక్స్పీరియన్స్ లేదంటే మీకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి మీరు బ్రీడింగ్ పర్పస్గా మేల్ తీసుకుంటే మంచిది అనమాట.